అందరికీ నమస్కారం. విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే విఐటి ట్రిపుల్ ఈ 2026 గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ స్వాగతం. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో ఈరోజు మనం చూద్దాం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూసేద్దాం. అసలు విఐటి EE 2026 అంటే ఏంటి, దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్లో ఉండే 6 స్టెప్స్ ఏంటి, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు, ఇంకా చాలామందికి వచ్చే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ఓకే, మరి మొదలు పెడదామా? ముందుగా అసలు ఈ విఐటిఈఈ అంటే ఏమిటో క్లియర్గా అర్థం చేసుకుందాం. విఐటిఈ అంటే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది విఐటి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ కోసం పెట్టే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే విఐటి క్యాంపస్లలో ఇంజనీరింగ్ సీటు కావాలంటే ఈ ఎగ్జామ్ రాయటం తప్పనిసరి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక చాలా ముఖ్యమైన రూల్ ఉంది. అదేంటంటే విఐటిఈఈ 2026 ఎగ్జామ్కి ఒక్క అభ్యర్థి ఒక్కసారి మాత్రమే అటెంప్ట్ చేయగలరు. ఒకవేళ ఈ రూల్ని ఫాలో అవ్వకపోతే అప్లికేషన్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదముంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అదే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం. అంటే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హతలేంటో చూద్దాం. ఇది చాలా కీలకమైన దశ. ఓకే, మొదటి కండిషన్ ఏజ్. జులై 1, 2004 గాని ఆ తర్వాత గాని పుట్టిండాలి. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే హైస్కూల్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే ఫైనల్గా తీసుకుంటారు. ఇక రెండోది చదివిన సబ్జెక్టులు. 10+2 లెవెల్లో అంటే ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ చదివుండాలి. దీన్ని బట్టే ఎగ్జామ్లో ఏ పేపర్ రాయాలి, ఏ బీటెక్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవచ్చు అనేది డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత మార్కుల విషయం. జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా బయాలజీ అంటే PCM/PCBలో అగ్రిగేట్గా కనీసం 60% మార్కులు తెచ్చుకోవాలి. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు లేదా కొన్ని ప్రత్యేక ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకైతే 50% ఉంటే సరిపోతుంది. సో ఒకసారి ఈ ఫుల్ చెక్లిస్ట్ని క్విక్గా చూద్దాం. నేషనాలిటీ ఇండియన్ రెసిడెంట్ లేదా నాన్ రెసిడెంట్, PIO, OCI హోల్డర్ అయి ఉండాలి. ఏజ్ జూలై 1, 2004 తర్వాత పుట్టి ఉండాలి. ఎడ్యుకేషన్ 2026లో 10+2 ఎగ్జామ్ రాస్తూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. అది రెగ్యులర్ ఫుల్ టైం ఎడ్యుకేషన్ మాత్రమే. ఇక మార్కులు జనరల్ కేటగిరీకి 60%, రిజర్వ్డ్ కేటగిరీలకు 50% అగ్రిగేట్ ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ మీట్ అయితేనే అప్లై చేయడానికి అర్హులన్నమాట. ఓకే, ఎలిజిబిలిటీ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎగ్జామ్ గురించి డీకోడ్ చేద్దాం. అంటే దాని ప్యాటర్న్, సబ్జెక్టులు, మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్ 2 గంటల 30 నిమిషాలు. ఈ టైంలోనే మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇక క్వశ్చన్ పేపర్ విషయానికొస్తే మొత్తం 125 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. MPCA అంటే మ్యాథ్స్ స్ట్రీమ్ మరియు BPCA అంటే బయో స్ట్రీమ్. చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ రెండిటికీ కామన్. తేడా ఎక్కడొస్తుందంటే మ్యాథ్స్ లేదా బయాలజీలో. MPCAలో 40 మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటే BPCAలో 40 బయాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. మెజారిటీ ఇంజనీరింగ్ కోర్సులకు MPCA అవసరం, అదే బయోటెక్ సంబంధిత కోర్సులకు BPCA తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం నెగిటివ్ మార్కింగ్. అవును, ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులొస్తాయి. కానీ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్కు మైనస్ అవుతుంది. అంటే ఆన్సర్ చేసే ప్రతి క్వశ్చన్ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అన్నమాట. ఏమీ ఆన్సర్ చేయని క్వశ్చన్స్కి 0 మార్క్స్. కాబట్టి వాటి గురించి వరి అవ్వాల్సిన పనిలేదు. సరే, ఇప్పటిదాకా థియరీ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. మొత్తం 6 సింపుల్ స్టెప్స్లో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. ముందుగా ఫీజు విషయం. అప్లికేషన్ ఫీజు $1,350. ఇది నాన్ రీఫండబుల్ అంటే తిరిగివ్వరు. ఆన్లైన్లోనే పే చేయాలి. ఒకవేళ ఇండియా బయట టెస్ట్ సెంటర్స్ ఎంచుకుంటే ఫీజు $90లకు సమానమైన అమౌంట్ ఉంటుంది. ఇక ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1 రిజిస్ట్రేషన్. ఒక కొత్త యూజర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. దీనికి వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ కావాలి. స్టెప్ 2 సైన్ ఇన్. రిజిస్టర్ అవ్వగానే ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. స్టెప్ 3
అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. అడిగిన వివరాలన్నీ జాగ్రత్తగా తప్పుల్లేకుండా నింపాలి. స్టెప్ 4 ఫీజ్ పేమెంట్. ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు కట్టేయాలి. స్టెప్ 5 డాక్యుమెంట్స్ అప్లోడ్. ఫోటో, సంతకం వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ ప్రకారం అప్లోడ్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ 6 అప్లికేషన్ డౌన్లోడ్. అన్నీ పూర్తయ్యాక ఫైనల్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని భద్రంగా దాచుకోవాలి. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా స్పెసిఫిక్గా కొన్ని రూల్స్ పెట్టారు. ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ లేదా ఆఫ్ వైట్ మాత్రమే ఉండాలి. సైజులు, డైమెన్షన్స్ కూడా వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. రెండూ కూడా జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఈ చిన్న చిన్న వివరాల దగ్గరే చాలా అప్లికేషన్స్ డిలే అవుతుంటాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. రైట్. ఇప్పుడు టైమ్ లైన్ చూద్దాం. ఏ డెడ్ లైన్ను మిస్ కాకుండా ఉండాలంటే ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ మార్చ్ 31, 2026. ఎగ్జామ్స్ ఏప్రిల్ 28 నుంచి మే 3 మధ్యలో జరుగుతాయి. రిజల్ట్స్ మే 2వ వారంలో వస్తాయి. కౌన్సిలింగ్ కూడా మే 2వ వారంలోనే మొదలవుతుంది. అయితే గుర్తుంచుకోండి, ఈ తేదీలన్నీ టెంటేటివ్, అంటే మారే అవకాశం ఉంది. సో అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఇక ఫైనల్గా ఈ ప్రాసెస్ గురించి చాలామందికి కామన్గా వచ్చే కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. ఇది చాలామంది అడిగే మొదటి ప్రశ్న. మేనేజ్మెంట్ కోటాలో ఏమైనా అడ్మిషన్స్ ఉంటాయా? సమాధానం చాలా స్పష్టంగా ఉంది. లేదు. VIEEE 2026లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఇస్తారు. మేనేజ్మెంట్ కోటా లాంటివి ఏమీ ఉండవు. సరే, ఇక రెండో కామన్ క్వశ్చన్. అప్లికేషన్ సబ్మిట్ చేశాక టెస్ట్ సిటీని మార్చుకోవచ్చా? దీనికి కూడా సమాధానం లేదు. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే ఆ తర్వాత టెస్ట్ సిటీని మార్చడం కుదరదు. అందుకే అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అనుకూలంగా ఉండే సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ నిర్ణయమే ఫైనల్. సో చూశారు కదా, VIEEE 2026 అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇదే. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి కావలసిన సమాచారమంతా తెలిసింది. మరి మొదటి అడుగు వేయడానికి సిద్ధమవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.